అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈరోజు సండే అయినా కూడా నేను నో రెస్ట్. ఆయన ఎవరో అడిగారు, సార్ 2 రోజులకు ఒకసారి కాదండి, ప్రతిరోజు పెట్టండి అని. ప్రతిరోజు పెట్టడానికి నేను ఎంత శ్రమ పడుతున్నానో దానికి మీరేం చేస్తున్నారు? నాకేం చేస్తారు మీరు? మంచి ఆర్టిస్టులుగా తయారవ్వదు. అప్పుడు నా శ్రమ అంతా నేను మర్చిపోతాను. నిన్నటికి చేయండి, ఈరోజు చేయండి, ఎక్కడికి పోతుంది, వీడియో అలాగే ఉంటుంది. బాగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. నా శ్రమని నేను మర్చిపోవాలంటే మీరు ప్రాక్టీస్ చేసి మంచి ఆర్టిస్టులుగా ఆరిపాక ఆర్ట్ దయచేసి ఫార్వర్డ్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది మనలాగా నేర్చుకునే ఇంకో కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఆర్ట్ అనేది అనంతం. మొత్తం నేనే నేర్చుకుని అంత నేర్పించేద్దామంటే ఏమి జరగదు. ఉన్నపాటి దాన్ని నేను మీకు అందిస్తున్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఇది నేను ఏదో మొత్తం అంతా నేర్చుకుందామంటే అవదు, అనంతం కదా. అనంతంలో నాకున్నది మీకు చెప్పినప్పుడు దాన్ని బాగా డెవలప్ చేయడానికి ట్రై చేసి మీ దగ్గర నుంచి నేను నేను నేర్చుకునేలాగా బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు. ఇప్పుడు మనం పెన్సిల్ అనుకున్నాం కదా, ఆ చెంబులు, వాటర్ బాటిల్ కంటిన్యూగా అదే ఉంటాయి. ఈ 49 days వీటితోనే అయిపోద్ది. ప్రతి విషయాన్ని తెలుసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. పోర్ట్రేట్ వరకు వెళ్ళిపోతామని కదా నా తాపత్రయం. ఆ తర్వాత కూడా మళ్ళీ మీకు నచ్చిన టైం చెప్పండి. ఆ టైంలో మనం వీక్లీ 3 classes అలా పెట్టుకుందాం, కంటిన్యూ చేద్దాం. మీరందరూ గ్రో అవ్వాలి కదా, మంచి ఆర్టిస్టులుగా అవ్వాలి కదా. ఎక్కువ మాట్లాడేసింది. ఓకే, థ్యాంక్ యూ. బీ ప్రాక్టీస్. ఈరోజు మనం ఒక చిన్న కాలువ, చిన్న పిల్లలు బోటు వేసుకునేద్దాం. ముందుగా మనం లెమన్ ఎల్లో తీసుకున్నాను అనమాట. అంటే సన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ లెమన్ ఎల్లో వేసిన తర్వాత కొంచెం ఎల్లో, డైరెక్ట్ ఎల్లో, అంటే దాన్ని గ్యాంబస్ హ్యూ 153 క్యామిల్ ఉంటుంది. దాన్ని మనం ఆ కిరణాల కింద కొంచెం షాడో కింద ఫస్ట్ లెమన్ ఎల్లో, తర్వాత ఎల్లో. వాటర్ మనం ఎక్కువగా బ్రష్ లోడ్ అయిపోయినప్పుడు చిన్న టిష్యూ పేపర్ మీద మనం టచ్ చేసినట్టయితే కొంచెంగా మనకి తగ్గుతుంది. ముందుగా మనం పర్షియన్ బ్లూ 351 నెంబరు దాన్ని కలిపాను. తర్వాత కోబాల్ట్ బ్లూతోని మనం స్కైని డ్రా చేస్తున్నాం. కోబాల్ట్ బ్లూ నెంబర్ వచ్చేసి 056. లైట్గా ఎక్కువ వాటర్తోని మనం లైట్గా స్కైని డ్రా చేస్తున్నాం. హెవీగా లోడ్ అయిపోయింది అనుకోండి బ్రష్, జస్ట్ మీరు నాప్కిన్ అది ఏంటది, టిష్యూ పేపర్ మీద అలా చేయండి. ఇప్పుడు పర్షియన్ బ్లూ టచ్ చేశాను, మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది. కోబాల్ట్ బ్లూతోనే మళ్ళీ మనం ఆ చిన్న రైవర్ వేస్తున్నాం. ఇప్పుడు వాడిదంతా కూడా కోబాల్ట్ బ్లూ నెంబర్ 056. బ్రష్ని ఎలా వాడుతున్నానో గమనించండి. ఇప్పుడు పర్షియన్ బ్లూ వాడాను. దాని నెంబర్ వచ్చేసి 351. మళ్ళీ కోబాల్ట్ బ్లూ లైట్గా వాష్ చేస్తాం. స్కైస్ మాట, అదే క్లౌడ్స్ దగ్గర మనం వైట్ని కొంతవరకు వదిలేస్తాం అన్నమాట.
దాన్ని వాష్ చేయం వాటర్తో, అదే కలర్తో. బ్రష్ చూసారా, డైరెక్ట్గా టిప్ అవ్వట్లేదు, క్రాస్గా అది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లెమన్ ఎల్లోలో కొంచెం ప్రూషియన్ బ్లూ కలిపాను, లైట్గా గ్రీన్ వస్తుంది. ఒక చెట్టు ఉంది అక్కడ, చెట్టు తాలూకది ముందు మనం లైట్ అప్లై చేసుకోవాలి, లైట్ నుంచి డార్క్ రావాలన్నమాట. ఓకే, కంపల్సరీ మీరు వాష్ అయిపోయిన తర్వాత బ్రష్ని వాటర్లో క్లీన్ చేసినప్పుడు కొద్దిగా మళ్ళీ బ్రష్ ఏ కలర్లో పెడుతున్నారో చూసుకోండి. పూర్తిగా ఇప్పుడు లెమన్ ఎల్లో వాడుతున్నాం. లెమన్ ఎల్లో నెంబర్ వచ్చేసి 236. చాలా వార్మ్గా కనిపిస్తుంది లెమన్ ఎల్లో, మంచి లైటింగ్ వస్తుంది. ఒక గ్రాస్ అది వేసే ముందుగా మనం లెమన్ ఎల్లోని వాడుతాం అనమాట. ఎంత లైట్గా కావాలంటే అంత వాటర్ మిక్స్ చేసి పోషన్ బ్లూ లెమన్ ఎల్లో కలిపితే ఆ గ్రీన్ వచ్చింది. ఎల్లో నెంబర్ వచ్చేసి గ్యాంబోజ్ హ్యూ అంటారు దీన్ని నెంబర్ వచ్చేసి 153. మీరు క్యామెల్ 5 ml వాటర్ కలర్ సెట్ తీసుకోండి, నేను పెడతాను, లింక్ పెడతాను. 220 ఎంత ఉంటుంది అమెజాన్లో. డైరెక్ట్ గ్రీన్ ఉంది, దాని నెంబర్ వచ్చేసి శాప్ గ్రీన్ అన్నది ఇచ్చాడు క్యామెలోడు. కొన్నిసార్లు మనం వాడం అనమాట, అవసరమైనప్పుడు వాడతాం. మనం మిక్స్ చేసుకోవడంలోనే మంచి కలర్స్ వస్తాయి అన్నమాట. చూసారా, ముందు లెమన్ ఎల్లోతో గ్రీన్ మిక్స్ చేసేసాం. ఇప్పుడు కొంచెం అదే గ్రీన్ని డార్క్ చేస్తాం. ఇందులో కూడా ఒక వ్యానిష్ పాయింట్ ఉంది, కనిపెట్టారా? ముందుగా పెన్సిల్ స్కెచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వాడిన కలర్ వచ్చేసి ఎల్లో ఆర్గర్ 492. ఎల్లో ఆర్గర్ 492. దాన్ని మనం బీచ్ అది వేసినప్పుడు శాండ్ కింద పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం తీసింది ట్రంక్స్ అవి వేయడానికి వాడేది వచ్చేసి బ్రంట్ సియాన్ అంటారు. దీని నెంబర్ వచ్చేసి 031. దీన్ని కూడా మనం మిక్స్తో తయారు చేయొచ్చు, ఫస్ట్ క్లాస్లో చూశారు. టైం మీకు మీకు ఇబ్బంది అంటే మీరు ఇచ్చినవన్నీ మనం మూడిటితో కలిపి మిక్స్ చేసుకోవడం అలవాటు అయిపోతే మరి ఇవన్నీ ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఒక హౌస్కి ఎల్లో ఆర్కర్ వేసాం అన్నమాట. టాప్లో డార్క్, బాటంలో లైట్ కావాలంటే ఏం లేదు, సేమ్ వాటర్ కొంచెం బ్రష్ ముంచేసి లైట్ వచ్చేస్తుంది. ఎంత లైట్ కావాలంటే కింద అంత వాడదాం. ఎల్లో ఆర్కర్ 492. ఇప్పుడు అది హౌస్కి చేసేది అదే ఎల్లో ఆర్కర్. టాప్లో డార్క్, కింద లైటింగ్ పడుతుంది కాబట్టి లైట్గా మెయిన్ రూఫ్కి వచ్చేసి మనం స్కార్లెట్ లేక్ అనే రెడ్ కలర్ వాడుతున్నాం. దీని నెంబర్ వచ్చేసి 394. స్కార్లెట్ లేక్
పెయింట్ టింట్ పైన ఉండేదాన్ని స్క్రాలెట్ లేక్. చూడండి, డైరెక్ట్గా బ్రష్ స్ట్రోక్ మొత్తం ప్రెజర్ చేయట్లేదు, చిన్న లైన్స్ వేసి అలాగా ఫ్రంట్ది లైట్, వెనక ఉన్నది కొంచెం షాడో లాగా మనం అలా ఉంచేసి అదే రెడ్ని తీసుకెళ్ళి బంట్ సియానాతో మిక్స్ చేశాను. బంట్ సియానా నెంబర్ 031. స్కాలెట్ లేక్ రెడ్లోను చిన్నది బ్లాక్ ఉంది అక్కడ, బ్లాక్ నెంబర్ 351, సారీ 207, ఐవరీ బ్లాక్. జస్ట్ టచ్ చేస్తే డోర్ దగ్గర చూసారా ఒక రకమైన డార్క్నెస్ వచ్చింది, అది బ్లాక్. టచ్ చేసాను చూసారా, అదే బ్లాక్. మనకి బడ్జెట్ ప్రాబ్లం కదా, ఎక్కువ వాడిన కలర్స్, ఎప్పుడో కొన్నాను ఇవి, మీకు పనిచేసి. ఇప్పుడు మనం గాలిపటం పతంగ వేస్తున్నాం. రెండోసారి నేను టచ్ చేసినప్పుడు ఆ కలర్ మీకు ఐడియా వచ్చేయాలి, కోబాల్ట్ బ్లూ అది. ఫస్ట్ది ఓషన్ బ్లూ, మళ్ళీ టచ్ చేసింది ఓషన్ బ్లూ, డార్క్ కావాలి ఇటు సైడ్. కంగారు లేదు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. అలసట వస్తే కాసేపు పక్కన పెట్టండి. బంట్ సియానా 031తో ట్రంక్స్ కొంచెం డార్క్ చేసాం. బోట్స్ ఉన్నాయి కదా డ్రైవర్లో, స్క్రాలెట్ లేక్ అనే రెడ్తో ఒక బోట్ షేప్ చేసాం. తర్వాత డైరెక్ట్గా ఇల్లు గ్యాంబోజ్ వ్యూ 153 ఒక బోట్ చేసి స్క్రాలెట్ లేక్తో 2 ఫ్లవర్స్ అంటే చిన్న మొక్కలు ఉన్నట్టుగా 2 పువ్వులు అలా టచ్ చేసాం. ఇప్పుడు వాడింది వచ్చేసి క్రిమ్సన్ లేక్. ఇప్పుడు ఐవరీ బ్లాక్తోని చిన్న స్టోన్ అక్కడ ఉన్నట్టుగా డ్రా చేస్తాం, వాష్ చేస్తాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, పట్టించుకోకండి పిల్లలు, ఆర్టిస్టులు. ఐవరీ బ్లాక్ నంబర్ 207. ఇక్కడ ఒక చిన్న బాబు సిట్టింగ్లో ఉన్నాడు, టీ షర్ట్ వేస్తున్నాను. జస్ట్ మనం అలాగా షేప్స్ ఆకారం ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. దీనికి ముందు లైట్గా నేను పెన్సిల్ స్కెచ్ చేశాను. ఎల్లో ఆర్గర్తోని చిన్న హ్యాండ్స్ ఉన్నట్టుగా, అక్కడ ఒక పాప కూర్చుంది, ఫేస్ 2 హ్యాండ్స్. తనకి పతంగ ఎగరేస్తున్నాడు కదా బాబు, ఆయనకి కొద్దిగా మనం టీ షర్ట్ వేయాలి. ఓషన్ బ్లూ తీసుకున్నాను, ప్రూషియన్ బ్లూ 351 నెంబర్. బంట్ సియానాతోని చిన్న ప్యాంట్ నెక్కర్ షార్ట్ డ్రా చేస్తుంది. చిన్న చిన్నవి కలిపితే ఒక పెద్ద పెయింటింగ్ అని. బాబుకి చిన్న షార్ట్ డ్రా చేస్తుంది.
క్రిమ్సన్ లేక్ మాట అది. పాపకి ఫ్రాక్ డ్రా చేస్తున్నాం కదా, క్రిమ్సన్ లేక్ 063 నెంబర్. సేమ్ దాంతోనే ఒక ఫ్లవర్ వేసాం. ఇప్పుడు బంట్ సియానా తీసుకొని ట్రంక్స్ వేస్తాం. బంట్ సియానా నెంబర్ చెప్పాను కదా, 031. చిన్న చిన్న వాషెస్ తోనే అద్భుతాలు సృష్టించవచ్చమ్మా. క్లౌడ్స్ కొంచెం హైలైట్ చేస్తాం. ఓషన్ బ్లూ, రోషన్ 351. వాష్ చేసిన తర్వాత మనం ఓన్లీ వాటర్తో వాష్ చేసిన బ్రష్తో మనం ఏదైనా ఉంటే ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. మనకి ఏం డౌట్స్ ఉంటే ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. అయ్యో ఇక్కడ కలర్ ఎక్కువైపోయింది, ఎలా రిమూవ్ అని లేదు. ఎంటీ బ్రష్ బాగా వాష్ చేసి అక్కడ ఉన్న కలర్ని మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. హ్యాండ్స్ అలా షేప్స్ పెడతాం. 2 legs రన్నింగ్ పొజిషన్ ఉన్నాడు బాబు. 1 leg ఫ్రంట్కి, 1 leg బ్యాక్ వేసి. ఇప్పుడు మనం గ్రీన్, శాప్ గ్రీన్ అని మనకి క్యామెల్ అందులోనే ఉంది, 391 డైరెక్ట్ గ్రీన్. అది ఇప్పుడు మనం వాడేది డైరెక్ట్ గ్రీన్ అనమాట, కంపెనీ నుంచి వచ్చింది. మనం ఏం మిక్స్ చేయలేదు దాన్ని. థర్డ్ వాష్లో చెట్టు యొక్క డార్క్నెస్ చేస్తున్నాం అనమాట. హౌస్ కార్నర్లో కొంచెం చాలా డార్క్గా ఉంది గ్రీన్. అప్పుడు ఆ డార్క్ పెట్టడం వల్ల ఆ హౌస్ హైలైట్ అయింది. ముందుగానే మనం ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారన్న పొజిషన్లోను కలర్స్ చాలా డార్క్ లేకుండా చూసారా, అంత లైట్గా ఉంచాం కాబట్టి ఆ పిల్లలు అక్కడ ఆడుతున్నట్టుగా మనకి ఉంటుంది. ఇప్పుడు హెయిర్ లైట్గా ఐవరీ బ్లాక్ 207తో లైట్గా 2 పిలకలు. బాబుకి మంచి క్రాఫ్ అది సెట్ చేసాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలు, ట్రై చేసి కొద్ది మీకు కొద్దిగా అయినా అలసిపోయారు అనుకో, కాసేపు ఆపేయండి, తర్వాత మళ్ళీ చేయండి. షూస్ అనమాట, జస్ట్ చిన్న చిన్న టిప్, అలా బ్రష్ టిప్ చేస్తే చాలు. ఇప్పుడు నేను వాడిన పేపర్ వచ్చేసి బ్రుస్ట్రో ఆర్టిస్ట్ వాటర్ కలర్ 300 GS అనమాట. ఇది జిఎస్ఎం అంటే పేపర్ యొక్క థిక్నెస్, దాని ఒక A4 సైజ్. ఇవి 15 షీట్లు వస్తాయి. వీలైతే తీసుకో. వాటర్ బాగా అయిపోయింది, ఫ్రెష్ వాటర్ మళ్ళీ పెట్టుకున్నాను. అంటే మనం వేస్తూ పోతుంటే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు చూడండి, అక్కడ వ్యానిష్ పాయింట్ లైట్ కావాలి కాబట్టి ఎంటీ బ్రష్తోనే అక్కడ ఉన్న కలర్ని లిఫ్ట్ చేసేస్తున్నాం. ఫైనల్గా చిన్న చిన్న హైలైట్స్ ఉంటాయి, అవి జస్ట్ బ్రష్తో టిప్ చేస్తే సరిపోతుంది.
సరే, కోబాల్ట్ బ్లూ వేవ్స్ ఉన్నట్టుగా జస్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి కొంచెం డార్క్ చేస్తాం. క్లౌడ్స్ని కూడా హైలైట్ చేస్తున్నాం. సాప్ గ్రీన్ 391 దీని నెంబర్ వచ్చేసి. పోషన్ బ్లూతోనే ఫైనల్ హైలైట్స్ అన్నమాట. క్లౌడ్స్కి చుట్టూరా మనం ఒక్కోసారి రెండు కలిపేస్తున్నాను, పోషన్ బ్లూ ప్లస్ కోబాల్ట్ బ్లూ. బాగా చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మంచి సీనరీస్ ల్యాండ్స్కేప్లు వేయండి, చాలా హ్యాపీగా ఉండండి. ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో పడవలకి చిన్న అవుట్లైన్ ఇచ్చాం. ఓకే, ఫైనల్ హైలైట్స్ ఇచ్చేస్తే ఇది అయిపోయినట్టే. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, బయట తిరగొద్దు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.